అందరికి ప్రైజ్ లార్డ్. కొన్ని దేవుడి మాటలు ధ్యానించుకొని మనం ఆరాధించుకుందాం. కీర్తనలు 103వ కీర్తన 1వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఈ లేఖనం మనం చూసినట్లయితే ఈ కీర్తన మరి రాజైన దావీదు రచించిన కీర్తన ఇది. ఈ కీర్తన ఈ వచనం ప్రకారం మనం చూసుకున్నట్లయితే నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమా అని కీర్తనకారుడు ఇక్కడ మరి పాడుతున్నట్టు మనం చూడవచ్చు. ఇక్కడ మన ప్రాణం ఎప్పుడు దేవుని స్తుతిస్తుంది అని మనం చూసుకున్నట్లయితే మన భారం అంతా ఎప్పుడైతే దేవుని మీద మనం వేస్తామో, అంటే మనము మన సమస్తము ఆయనకి ఎప్పుడైతే మనం సరెండర్ చేసుకుంటామో మనం ఆయనను స్తుతించగలుగుతాం. మన జీవితంలో ఎన్నో పరిస్థితులు మనకి ఎదురుగా రావచ్చు, అంటే మనం దాన్ని ఎదుర్కోలేకపోవచ్చు. కానీ దేవుని వాక్యాన్ని మనం చదివి ఎప్పుడైతే అనుదినము ఆయన మార్గంలో మనం నడుచుకుంటామో మన స్వభావం మన ఎబిలిటీని బట్టి మనము ముందుకు వెళ్ళకుండా దేవుని యొక్క శక్తిని బట్టి మనం ముందుకు వెళ్ళడానికి మనం ఎంతగానో మరి ఆశపడతాము. కాబట్టి మన పరిస్థితులు ఎట్టి పరిస్థితులు అయినప్పుడు కూడా మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి నేనేం చేయలేను దేవా నీవే సమస్తమును చేయగలవు అని ఎప్పుడైతే ఆయన మీద భారం వేసి మనం వెళ్తుంటామో మనం ఏ స్థితిలో అయినా సరే దేవుణ్ణి ఆరాధించగలుగుతాము. మనకి ఏ బాధ కలిగినా కూడా ఆయన వాక్యం ద్వారా మనకి ఆ సంతోషాన్ని ఆయన నింపుతాడు. ఆ నిత్య సంతోషం ఎప్పుడైతే మనకి ఎప్పుడు కలుగుతుంటే నిత్య సంతోషం అనేది మనం సమస్తము కూడా మనకున్న సమస్త బాధ కావచ్చు, చింత కావచ్చు, మనం ఏం చేయాలి మన ప్లాన్స్ అన్నింటినీ ఎప్పుడైతే ఆయన చేతుల్లో పెడతామో ఆయన మనకు ఒక మార్గాన్ని చూపిస్తాడు. మనకి ఆ మార్గం చూపించినప్పుడు మనము ఆయన్ని ఆరాధిస్తాము. ఎందుకంటే మనం ఈ లోకంలో చాలా వాటి కోసం మనం ఎదురు చూడవచ్చు, కానీ వాటికి అన్నిటికీ మనకి జవాబు అనేది లేకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే మనకి ఏదైనా రోగం ఉన్నప్పుడు అది కొన్ని సిచ్యువేషన్స్లో దానికి ట్రీట్మెంట్ ఉండకపోవచ్చు. కానీ దేవుని వాక్యం మనం ఎప్పుడైతే పట్టుకుంటామో ఆయన వాక్యము సెలవిస్తుంది. ఎందుకంటే దేవుడు వాక్యము దేవుడైనాడు. ఆ వాక్యము అనేది జీవం అన్నమాట. అది ఆ జీవం ఎప్పుడైతే మనము ఆ వాక్యం చదువుతామో ఆ జీవం అనేది మనం పొందుకుంటాం. కాబట్టి అది ఎటువంటి అనారోగ్యమైన దేవుడు స్వస్థపరచడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి మనం అన్ని విషయాలు ఎప్పుడైతే ఆయన యందు నమ్మకం ఉంచి మనం ముందుకు వెళ్తుంటామో సమస్తం కూడా ఆయన మీద ఎప్పుడైతే మనం భారం వేస్తామో అప్పుడు మనకు అనిపిస్తుంది, అంటే మనం భారం ఎప్పుడైతే ఆయన మీద వేసామో ఆ భారం అనేది మన మీద ఉండదు. మనం సపోజ్ ఒక బరువు మోసుకుంటూ వెళ్ళినప్పుడు అది మనకు బరువుగా ఉంటుంది, కానీ ఎప్పుడైతే ఆ బరువు తీసి కింద పెట్టడం మనకి తేలిగ్గా ఉంటుంది. కాబట్టి అది ఎటువంటి పరిస్థితి అయినా, ఆ రోగము కావచ్చు, మీ ఆర్థిక పరిస్థితులు కావచ్చు, లేకపోతే డిప్రెషన్తో బాధపడవచ్చు. చాలామంది మనం గమనించినట్లయితే మరి క్రైస్తవ బిడ్డలే మనం చూసుకున్నట్లయితే వాళ్ళు సంఘంలో ఉన్నంత వరకు చాలా ఆనందంగా ఉంటారు వర్షిప్ చేస్తున్నప్పుడు, కానీ మరి వాక్యం అన్నప్పుడు కూడా దైవజనుడు చెప్పినప్పుడు చాలా ఆసక్తితో వింటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే బయటికి అడుగు పెట్టగానే మరి వాళ్ళ అట్మాస్ఫియర్ అనేది చాలా చేంజ్ అయిపోతుంది అనమాట. చేంజ్ అయిపోయి మళ్ళీ అదే బాధని అదే ఓవర్ థింకింగ్ చేసుకుంటూ అదే నేను చేయలేకపోయాను, నాకు ఈ అప్పు ఉన్నది, ఈ బాధ ఉన్నది, ఈ రోగం ఉన్నది అనే అదే తలంపులు మళ్ళీ వాళ్ళు దాంట్లోకి వెళ్ళిపోతుంటారు. అలా కాకుండా మనం ఎప్పుడైతే ఆ వాక్యం విన్నప్పుడు దాన్నే మనం మెమరైజ్ చేసుకున్నట్లయితే అది నిత్యం కూడా మనలో నిలకడగా ఉంటుంది.
కానీ లోకానుసారంగా మనం చూసుకున్నట్లయితే మనకున్న సిచ్యువేషన్ బట్టి మనం బయటికి అడుగు ఆయన సన్నిధిని బయటికి అడుగు పెట్టినప్పుడు మనకు ఎదురయ్యే సిచ్యువేషన్ బట్టి మనం అది మర్చిపోవచ్చు. కానీ ఆయన ఎప్పుడైతే మన హృదయంలో ఆయన ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ మన హృదయంలోనే ఆయన నామాన్ని స్మరిస్తున్నట్లయితే అది ఏది కూడా మనకి మరి భారం కింద ఉండదు. కాబట్టి మనము ఆత్మతో సత్యంతో ఎప్పుడైతే ఆయన ఆరాధిస్తుంటామో మనకున్న బాధలు ఏది కూడా అది మనకి భారం కింద అనిపించదు. అది కొన్ని దినాలు కొలది మనం ఎప్పుడైతే కంటిన్యూగా మరి ఆయన సన్నిధిలో వెళ్తుంటామో ఆయన వాక్యం ద్వారా కావచ్చు, మరి దైవజనులు మనకు చెప్పే మన ఆత్మీయ తండ్రులు చెప్పే వాక్యం ద్వారా కావచ్చు, మనం వెళ్తున్నప్పుడు అది సమస్తాన్ని కూడా మనము జయించగలుగుతాం. కాబట్టి సహోదరులారా, ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరైతే మీరు భారం కలిగి ఉన్నారో ఆ భారాన్ని ఎప్పుడైతే మీరు దేవుని మీద పెడతారో మీ భారం అనేది తీసి ఉండదు కనుక మీరు కూడా మరి మనం లేఖనం చూసినట్లయితే మరి దావీదు కీర్తనకారుడు మరి తన కుటుంబంలో తన అన్నల కంటే చిన్నవాడైన వాడు, వాళ్ళకంటే ప్రజ్ఞావంతుడు కాకపోవచ్చు, కానీ ఆయన ఎప్పుడైతే ఆ అడవిలో ఆ గొర్రెల్ని కాస్తున్నప్పుడు నిత్యము కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాడు. అతను ఆరాధించడం వల్ల ఆయన హృదయం అనేది దేవునికి కనెక్ట్ అయ్యి నిత్యం కూడా ఆరాధిస్తూ ఉంటాడు పాటలు పాడుకుంటా. మరి అక్కడ రెండు సంఘటనలు అక్కడ జరిగినప్పుడు మరి సింహం వచ్చినప్పుడు మరి ఎలుగుబంటి వచ్చినప్పుడు కూడా అతను చిన్నవాడు అయినప్పటికీ ఆయన ఎదిరించి దేవుని యొక్క శక్తి ద్వారా అక్కడ ఆ రెండు జంతువులను అతను హతమారుస్తాడు. అలాగే అతనున్న సిచ్యువేషన్ బట్టి బయటకు వచ్చి మరి ఆ గొలియాతును కూడా ఎదిరించగలుగుతాడు. కానీ ఆ గొలియాతును ఎదిరించడానికి కారణము చిన్నతనంలో అతను చేసిన ఆ విల్డర్నెస్లో ఆ గొర్రెలు కాస్తున్నప్పుడు ఏదైతే అటాక్ అక్కడ జరిగినప్పుడు అతను ఆ ధైర్యం, దేవుని యొక్క ధైర్యంతో అతను ముందుకు వెళ్ళి అది ఆ గొలియాతుని హతమార్చడానికి గల కారణం మనం చూసుకున్నట్లయితే కారణమైనట్టు మనం చూసుకోవచ్చు. అలాగే మనం చూసినట్లయితే మరి ఆరాధిస్తున్నప్పుడు మరి చాలామంది మనకున్న సిచ్యువేషన్ బట్టి మనం వెనకడుగు వేయచ్చు, కానీ మనం ఎప్పుడైతే మన హృదయాన్ని ఆయన తట్టు తిప్పి మనము సమస్తం ఆయన సమర్పించుకుంటామో మనము నిత్యము ఆయన సన్నిధిలో ఆనందాన్ని మనం పొందుకుంటాము. అలాగే మనం చూసినట్లయితే పౌలుశీలలు మరి ఆ చెరసాల్లో ఉన్నప్పుడు మరి సంఖ్యలు బంధించున్నప్పుడు కూడా వాళ్ళు ఆరాధించి ఉన్నారు. అంటే వాళ్ళు ఎటువంటి స్థితిలో మరి అంత స్థితిలో కూడా మరి సంఖ్యలు మరి పడి ఉన్నప్పుడు చేతులకి కాళ్ళకి మరి సంఖ్యలు ఉన్నప్పుడు అయితే మనం చూసుకున్నట్లయితే అవి వాళ్ళకి రబ్ అవుతున్నప్పుడు అది చాలా బాధ అనిపిస్తుంది. మనం చూసుకున్నట్లయితే ఏదైనా మనకి చిన్న దెబ్బ తగిలితేనే మనము చాలా బాధ అనిపిస్తుంది మనకి. కానీ ఆ సంఖ్యలో చేతులకి కాళ్ళకి కట్టినప్పుడు అది రబ్ అయినప్పుడు అది చాలా బాధ అనిపిస్తుంది అన్నమాట. కానీ అటువంటి పరిస్థితులు వాళ్ళు ఆరాధించినప్పుడు ఆ సంఖ్యలు తెగిపోయినట్టు మన వాక్యం సెలవిస్తున్నది. అంటే ఒక ఐరన్ అనేది తెగిపోవాలంటే, అది మెల్ట్ అవ్వాలంటే అది చాలా ఒక టెంపరేచర్లో అది హీట్ అవుతేనే కానీ అది మెల్ట్ అవ్వదు అనమాట. అది తెగిపోవడానికి చాలా శక్తి కావాలి. కానీ అది వాళ్ళు ఆనందంతో ఆరాధించినప్పుడు అక్కడ ఒక పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా అక్కడ ఆ కార్యం అనేది వాళ్ళ జీవితంలో జరుగుతుంది. కాబట్టి మనం అక్కడ చూసినది ఒక అద్భుతం కింద మనం చాలా గొప్ప మిరాకిల్గా మనం చూడవచ్చు. అదే మన పరిస్థితుల్లో కూడా ఎన్నో బంధకాల్లో మనం ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే మనము ఆత్మతో సత్యంతో మనం ఆరాధిస్తామో మన జీవితంలో ఉన్న ప్రతి బంధకం కూడా అది తెంపివేయబడుతుంది. కాబట్టి మనం ఎప్పుడైతే అది మన బంధకాలని తెగిపోయానని మనం నమ్మినప్పుడు మనం ఆత్మతో సత్యంతో ఆరాధించగలుగుతాము. అంటే మనకేమి అక్కడ మనం చూసినట్లయితే ప్రతి భారం ఆయన మీద వేస్తాము, ప్రతి బంధకం అక్కడ తెగిపోతుంది. కాబట్టి అంటే మనకి అక్కడ ప్రాబ్లం అనేది లేదు కాబట్టి మనం అక్కడ ఫ్రీ ఉన్నాం కాబట్టి, అంటే మన బంధకాలు అనేవి లేవు కాబట్టి మనము ఆత్మతో సత్యంతోనే ఆరాధిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి మీ జీవితంలో అది ఏ ఇబ్బంది అయినప్పుడు కూడా మరి దేవుడు దాన్ని
తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన వాక్యం సెలవిస్తున్నది, మరి భూమి పునాది వేయబడక మునిపే వధింపబడిన గొర్రె పిల్ల అనేది మనం చూడొచ్చు. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సిచ్యువేషన్ కూడా అతను దేవుడు దానికి ముందుగానే దానికి ఒక సొల్యూషన్ అనేది పెట్టి ఉన్నాడు. కాబట్టి మనకున్న దానికి అరే నేను దీన్ని ఎదుర్కోలేకపోతున్నానని మనం అనుకున్నప్పుడు అది ఒక అన్నది ఆ తలంపు అనేది నీ యొక్క సొంత ఆలోచన బట్టి వచ్చినది, లేకపోతే అదొక సాతానుడి యొక్క అదొక చెడు ఆలోచన అవ్వచ్చు. అంటే నిన్ను బెదిరించడానికి, నిన్ను వెనకడికి వేయడానికి, నిన్ను తగ్గించుకోవడానికి వాడు ఆ తలంపు తీసుకురావచ్చు. కానీ దేవుడు ఆ మాట ఎప్పుడు నీకు చెప్పట్లేదు. ఆయన నీకు పిరికితనము గల ఆత్మని ఇవ్వలేదు, కానీ ధైర్యం గల ఆత్మ ఇచ్చి ఉన్నాడు. ఆ ధైర్యం అనేది ఎప్పుడైతే మనం దేవునిలో నిలబడి ఉంటామో, ముందుకు వెళ్తుంటామో, అది అనుదినము అది బిల్డ్ అవుతుంటుంది మనలోని. కాబట్టి మనం దేనికి భయపడకుండా ఎప్పుడైతే ముందుకు వెళ్తుంటామో, దేవుడు నేను దీని నుంచి బయటకు రాగలను, దీన్ని జయించగలను అనేసి ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో, అది జయించడానికి గల సామర్థ్యము ఇచ్చేవాడు ఆయనే. ఎందుకంటే మనం చూసినట్లయితే చాలామంది ఈ ఇబ్బంది నాకు వచ్చి నేను జయించలేని అనుకుంటాం, కానీ దేవుడు మనకి ఇబ్బంది ఇచ్చాడంటే దానికి ఒక కారణం ఉంటుంది. మనల్ని ఆయన రూపంలోకి మార్చడానికే. మనకు కొన్ని బలహీనతలని మనకు కనిపించకపోవచ్చు, మనకి చిన్న చిన్న బలహీనతలే మనకోవచ్చు, కానీ అవన్నీ కూడా దేవునికి వ్యతిరేకము. ఎందుకంటే దేవుడు ఆయన రూపంలో ఆయన స్వరూపం నిర్మించున్నాడు. కాబట్టి మనము ప్రతిదినము కూడా మనము దేవుని రూపంలోకి మార్చుకోవడానికి ప్రయత్నించాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ బాధలన్నీ దేవుడు తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆత్మతో సత్యంతో ఆరాధించుదురుగాక. ఈ లేఖనములు ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. ఆమేన్. ఒక పాట పాడుకుని ఆరాధించుకుందాం. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయుమాన జీవమా యెహోవా దేవుని పావనాన మమును తించుమా. నా అంతరంగములో వసించు నో సమస్తమా, ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. జీవమా యెహోవా నీకు చేసిన మేళ్లను మరువాకు. జీవమా యెహోవా నీకు చేసిన మేళ్లను మరువాకు. నీవు చేసిన పాతకంబులను మన్నించి జబ్బు లేమి లేకుండా చేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. యవ్వనంబు పక్షిరాజు యవ్వనంబు వలనే క్రొత్త. యవ్వనంబు పక్షిరాజు యవ్వనంబు వలనే క్రొత్త. యవ్వనంబై వెలుగునట్లుగా మేలిచ్చి నీదు భావమును సంతృష్టిపరచునుగా. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. పడమటికి తూర్పెంతో ఎడమో పాపములకు మనకునంత. పడమటికి తూర్పెంతో ఎడమో పాపములకు మనకునంత. ఎడుమ కలుగా చేసియున్నాడు మన పాపములకు
ఎడముగానే చేసియున్నాడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల. కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల. ఎడల జాలి పడును దేవుడు తన భక్తి పరుల. ఎడల జాలి పడును దేవుడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. పరమదేవ నిబంధనాజ్ఞల్ భక్తితో గైకొను జనులకు. పరమదేవ నిబంధనాజ్ఞల్ భక్తితో గైకొను జనులకు. నిరతము కృప నిలిచియుండును. యెహోవ నీతి తరముల పిల్లలకు నుండును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయు మాన జీవమా యెహోవా దేవుని. దేవ సంస్తుతి చేయు మాన జీవమా యెహోవా దేవుని. పావనాన మమును తించుమా. నా అంతరంగము లో వసించు నో సమస్తమా. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.